హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం రెగ్యులర్గా చేసుకునే దోశ కంటే ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. మీరు ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు. వీటికి కావాల్సినవి రైస్, రాగులు అండ్ మినప్పప్పు, ఒక స్పూను మెంతులు అండ్ పెసరలు, ఇవి ఉంటే సరిపోతుంది. వీటిని ఎలా తీసుకోవాలంటే ఒక కప్పు రైస్ అండ్ ఒక కప్పు రాగులు అండ్ హాఫ్ కప్పు మినప్పప్పు అండ్ 1 కప్పు పెసరలు ఇట్లా తీసుకొని మనం వీటన్నిటిని బాగా కడిగి నైట్ నానబెట్టుకోవాలి. అవి ఓవర్ నైట్ సోక్ అయిన తర్వాత మార్నింగ్ మనం వీటన్నిటిని పెసరట్టులాగా మిక్సీకి వేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి, అల్లం అవన్నీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. వీటన్నిటిని బాగా కడిగి మార్నింగ్ ఒకసారి మిక్సీ చేసుకోవటమే. మిక్సీ చేసుకున్న దీన్ని బాగా కలుపుకొని ఉప్పు వేసుకొని మనం దీన్ని పెసరట్లాగా చిక్కగా వేయాల్సిన అవసరం లేదు. పలుచగానే వాటర్ ఎక్కువగా వేసి పెసరట్టు వేసుకుంటే అట్లాగా వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా అంటే మన రెగ్యులర్ దోశ కంటే కూడా డిఫరెంట్గా అండ్ టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఇందులోకి మనము టమాటా చట్నీ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక గిన్నెలోకి మనం కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని అందులో శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర అండ్ వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, టమాటాలు వేసి బాగా వేగనివ్వాలి. నెక్స్ట్ లాస్ట్లో మనం కొద్దిగా చింతపండు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని అందులో కొద్దిగా పోపు వేసుకుంటే మనకి టమాటా చట్నీ రెడీ అయిపోతుంది. అండ్ దోశ ఈ చట్నీ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Keep it low key, keep it softly spoken, with no strings tying you to me. I'm happy in your company with no emotion, 'cause my love deserves to be free. I never wanna look at a house in the garden, I never wanna lock you down. I know you're not mine, it's just my turn, but we can still have fun for now.